గురువుగారు, ఉగాది పంచాంగం ప్రకారం కర్కాటక రాశి వారికి ఎలా ఉండబోతుందంటారు? శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతయే నమః. ఈ కర్కాటక రాశికి ఈ ఉగాది నుంచి ఆదాయం 2, 11 ఖర్చు, 4 పూజ్యము, 7 అవమానము ఈ రాశి వారికి. అయితే ఈ రాశి వారికి గురువు 2, 1 స్థానాలలో ఉండడము, 12వ ఇంట ఉండడము, ఇలా అంటే మిథునము, కర్కాటకము, అసలు యాక్చువల్గా కర్కాటకంలో వచ్చి స్థిరపడిపోవాలి. అలా కాకుండా మిథునంలో కొంతకాలం ఉండి ఆ తర్వాత కర్కాటకంలో కొంతకాలం ఉండి సింహానికి పరిగెత్తి సింహం నుంచి మళ్ళీ కర్కాటకానికి రావడం అనేటువంటిది జరుగుతుంది. త్రిగ్రహ 3 రాశులలో త్రిరాశి యొక్క పర్యటన చేస్తూ సంచరించడం వలన శని 9వ భాగ్యస్థానంలో 9వ ఇంట శని ఉండడం వలన తెలిసిన పనులన్నీ కూడా శుభంగానే సక్రమంగానే జరిగిపోతూ ఉంటాయి. ఏ పని చేద్దామని అనుకున్నా ఆ పనికి ఎవరో ఒకరి సహాయం వల్ల పనులు సులభంగా నెరవేరుతాయి, ఆదాయం పెరుగుతుంది, మనశ్శాంతితో ఉంటారు. కానీ ఎప్పుడు మనసులో ఒక రకమైన బాధ పీడిస్తూ ఉంటుంది. అది ఆ కర్కాటక రాశి వాళ్ళు పెట్టుకునేదే ఉండొచ్చు, లేదా వాళ్ళ మనస్తత్వం పుట్టినప్పటి నుంచి వాళ్ళ మనస్తత్వమే అలాంటి ఉండొచ్చు. ఒక సమస్య పోయిందంటే ఇంకో సమస్యను మనసులో పెట్టుకుని దాని గురించి బాధపడుతూ ఉంటారు. అలాంటి అది వాళ్ళ యొక్క నేచర్ అలాంటిది ఉంటుంది. అయితే ఈ సంవత్సరం అంత పెద్దగా ఇది లేదు. చిన్న చిన్న ఆటంకాలు ఏర్పడినప్పటికీ కార్యక్రమాలన్నీ కూడా మంచిగా నెరవేరుతాయి. ఎందుకంటే జన్మరాశిలోకి గురువు వస్తున్నాడు మే 25వ తారీఖు నుంచి. జన్మరాశిలోకి ఉచ్చస్థానంలోకి మిత్రస్థానంలోకి గురువు వస్తున్నారు కాబట్టి ఏ పనైనా మంచిగా జరుగుతుంది. అధికారుల చేత, రాజకీయ నాయకుల చేత, పెద్దల చేత మెప్పు పొందడము, ఇంట్లో తల్లిదండ్రి కానీ భర్త కానీ మంచిగా మెచ్చుకొని దగ్గర తీసి లాలించడము, ఇలాంటివి జరగడానికి ఆస్కారం ఉంది. గృహ నిర్మాణాది కార్యక్రమాలు చేసుకోవడము, ఆడవాళ్ళైతే భర్తతో సంప్రదించడము, పురుషులైతే భార్యతో సంప్రదించడము, కొత్త ఇల్లు కట్టుకోవాలి చెయ్యాలి అనుకోవడము, దానికి సంబంధించినటువంటి యొక్క లావాదేవీలు అంటే లోన్ గురించి మనం ప్రయత్నం చేస్తుంటాము, లేదా ఇతర వేరే అప్పు, అవన్నీ కూడా శుభంగా జరిగిపోవడము, ఇల్లు కొనుక్కోవడము, స్థిరాస్తి కొనుక్కోవడం అనేటువంటివి జరగడానికి కర్కాటక రాశి వారికి ఈ సంవత్సరం మంచిగా ఉంది. రెండోది సంఘంలో మంచి విలువ పొందడం, మంచి గౌరవం. పలానా అబ్బాయి పలానా అమ్మాయి అంటే చాలా మంచివారు, వాళ్ళ జీవితాన్ని వాళ్ళు చూసుకుంటారు, 10 మందిలోకి రారు, వాళ్ళు ఎక్కడుంటారో ఏం చేస్తారు, ఎవరిని అడగాని పలానా అమ్మాయి ఎక్కడ ఉందమ్మా, ఏమో అయ్యా వాళ్ళ అమ్మ పని ఆమె చేసుకుంటుంది, బయట ఎక్కడ కనబడదు అని చెప్పి ఆ వ్యక్తి గురించి, కర్కాటక రాశి వ్యక్తి గురించి పురుషుడు కానీ స్త్రీ కానీ వాళ్ళు మనకు 10 మంది మెచ్చుకోవడం చెప్పడం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. ఉద్యోగ వ్యాపారాల్లో కూడా లాభం, ప్రమోషన్లు రావడము, ఉద్యోగంలో ఇంక్రిమెంట్స్ దొరకడము, గతంగా పెండింగ్ ఉన్నటువంటి ఒక డబ్బు కర్కాటక రాశి వారికి వాళ్ళ చేతికి రావడం ఈ సంవత్సరము. ఏరియాస్ ఉంటాయి కదా కొన్ని ఉద్యోగంలో, అవన్నీ కూడా ఇప్పుడు సమకూరడము. రెండవది ప్రమోషన్లు రావడము. వ్యాపారస్తులకైతే క్రెడిట్ ఏదైతే ఉన్నట్టు ఆ క్రెడిట్ రావడము, నూతన వ్యాపారాలు పెట్టడము, అభివృద్ధి చేసుకోవడము, తర్వాత పార్ట్నర్లతో మంచిగా ఉండడము, కొత్త వ్యాపారాల గురించి ఆ పార్ట్నర్లతోటే సలహా సంప్రదించుకొని ముందుకు అడిగేయడం అనేటువంటి జరుగుతుంది. ఇక ఉద్యోగస్తులకు ఉన్నతి, డెవలప్మెంట్, మంచి డెవలప్మెంట్ ఉంటుంది. ఉద్యోగస్తులకు జీతాలు పెరగడము, చేయడము, కొత్త వారికి ఉద్యోగాలు దొరకడము, ప్రమోషన్లు రావడము, కోరుకున్న చోటికి మన బదిలీ కావడం అనేటువంటి జరుగుతూ ఉంటుంది. ఇంతవరకు పెండింగ్లో ఉన్న కోర్టు లావాదేవీలు కానీ, కోర్టు యొక్క వ్యవహారాలు కానీ, పోలీసు వ్యవహారాలైనా ఏమైనా సమస్యలు ఉన్నట్టయితే అవి ఈ సమయంలో ఒక వ్యక్తి అనుకోకుండా మీ దగ్గరికి వచ్చి ఆ సమస్యలను పరిష్కారం చేయడం అనేటువంటి జరుగుతుంది. ఆ సమస్య నుంచి దూరంగా ఉంటారు. జీవితంలో స్థిరత్వం అనేటువంటిది ఈ సంవత్సరంలో కర్కాటక రాశి వారికి ఏర్పరిచాడు భగవంతుడు. కాబట్టి స్థిరత్వం అనేటువంటిది ఏర్పడుతుంది, సెటిల్మెంట్ అయిపోతుంది. ఇక విద్యార్థులకు మంచి మార్గంతో విజయం ఏర్పడుతుంది. విద్యార్థులకు జ్ఞాపక శక్తి బాగా వస్తుంది ఈ సంవత్సరం కర్కాటక రాశి వారికి విద్యార్థులకు. అంతేకాకుండా చదువు యందు శ్రద్ధ కలుగుతుంది, స్పర్ధ ఏర్పడుతుంది. స్పర్ధ అంటే జెలిసీతనం, వాడికి ఎందుకు అన్ని మార్కులు వచ్చాయి నాకెందుకు రాలేదు అనేటువంటి ఒక జెలిసీతనం వచ్చి బాగా కష్టపడి చదువుతాడు. చదివి ఉన్నతమైన ఒక మార్కులు తెచ్చుకొని మంచివాడు అనిపించుకుంటాడు. కానీ ఒకటి ఏమిటంటే చెడు స్నేహితాలకు వెళ్ళనివ్వకుండా చూసుకోవాలి తల్లిదండ్రి.
ఓకే. చెడు స్నేహితులు ఒకరు మంచిగా బతుకుతున్నా అంటే చెడగొట్టడానికి 10 మంది రెడీ అవుతారు. అలాంటి చెడు స్నేహితాలకు వెళ్లకుండా జాగ్రత్తగా ఉండడం తల్లిదండ్రులు చూసుకుంటే అబ్బాయి జీవితం చాలా బాగా ఉంటుంది. వ్యాపారస్తులకు అభివృద్ధి మంచిగా ఉంటుంది. కొత్త వ్యాపారాలు పెట్టుకోవడము, కొత్త వస్తువులను, స్థిరాస్తులు, చిరాస్తులు కొనుక్కోవడము, ప్రతి వారితో కలిసి మెలిసి తిరగడము అనేటువంటిది ఉంటుంది. వీళ్ళకు మనశ్శాంతి ఉంటుంది. కాకపోతే వాళ్ళ కర్కాటక రాశి వారికి ఎప్పుడు ఏదో ఒకటి మనస్సులో నెమరు చేస్తుంటుంది. కాబట్టి అది పోవడానికి లలితా సహస్రనామాలు కానీ, నవగ్రహ స్తోత్రము, లలితా సహస్రనామాలు, లలితా అష్టోత్తరనామాలు కానీ చదువుకున్నట్టయితే ఆ సమస్య కూడా పరిష్కారం అయిపోయి జీవితంలో సుఖము సంతోషాన్ని పొందుతారు. ఇది శుభం.